జడేజా, రేపు నువ్వు కూడా సెంచరీ చేసుకో. సెంచరీ చేసుకున్నాక మనం డిక్లేర్ చేద్దాం ఇన్నింగ్స్. ఓకే అశ్విన్, నువ్వు ఒక 150 కొడితే బాగుంటుందేమో, నేను ఒక 120, 130 కొడతా. అప్పుడు డిక్లేర్ చేద్దాం. ఏమంటావు? ఏంట్రా నాతో మాట్లాడకుండా మీరు డిసిషన్ తీసుకుంటున్నారు డిక్లేర్ గురించి? ఎవరు నువ్వు? అశ్విన్, నేను టీమిండియా కెప్టెన్ని. మొన్నే కదా వరల్డ్ కప్ కూడా గెలిచాము, మర్చిపోయావా? మాకే కెప్టెన్ గుర్తులేడు, ఎవ్వరూ తెలియదు. ఏంట్రా అలా మాట్లాడుతున్నారు? కెప్టెనే మర్చిపోతారా మీరు? అసలు మీరెవరండి? ఇదేంటి రోహిత్ శర్మ, నన్ను కూడా మర్చిపోయామంటున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? అదే కదా ఒక ముక్క అర్థం కావట్లేదు. రేపు ఎప్పుడు డిక్లేర్ ఇవ్వాలో కూడా వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. రోహిత్ అన్న, కోహ్లీ అన్న, మీకు వాళ్ళ వెట్టకారం అర్థం కావట్లేదు. మీరు మ్యాచ్ లో ఏమీ ఆడలేదు, ఇక్కడికి వచ్చి మాకు సలహాలు ఇస్తున్నావా అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఓ అలానా? నేను ఇంకా భయపడి చచ్చా, ఎక్కడ వీళ్ళకు మైండ్ దొబ్బి గతం మర్చిపోయారేమో అని. ఏంది రోహిత్ అన్న ఇలా మాట్లాడతావు? గతం మర్చిపోతే ఇద్దరు ఒకేసారి మర్చిపోతారా? దాందే ముందురా పంతు, ఏదో ఒక బాల్ తగిలిందేమో అనుకున్నాము. వెరీ గుడ్ కోహ్లీ, ఇలా నువ్వు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి, అప్పుడే వీళ్ళకి నేను గుర్తుంటాను. మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ అక్కడ ఆ ఇద్దరికి మీ మీద పిచ్చ కోపం ఉంది, దాని గురించి ఆలోచించట్లేదు. మాకు తెలిసిన వాళ్ళ కోపం ఉందని ఇప్పుడు ఏం చెయ్యాలి చెప్పురా? అవుట్ అయిపోయాము, వచ్చాము. అయినా వీళ్ళు హాఫ్ సెంచరీలు కొట్టినప్పుడు పైకి లేచి చప్పట్లు కొట్టాం కదా, ఎంకరేజ్ చేశాం కదా. ఎంకరేజ్మెంట్ అంటే ఇది కాదు కోహ్లీ, మంచిగా ఆడాలి. ఇంపార్టెంట్ ప్లేయర్స్ మీరే ఆడకుండా వస్తే ఇంకా ఎలా అవుతుంది చెప్పు మనం మ్యాచ్ గెలవడం? ఓకే, తప్పు చేసిన ప్రతి మనిషికి ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశమే మాకు సెకండ్ ఇన్నింగ్స్. మేమేంటో సెకండ్ ఇన్నింగ్స్ లో చూపిస్తాం. కోహ్లీ, నువ్వెంత కొడతావో ఇప్పుడే చెప్పకు, కొట్టినాక మాట్లాడుకుందాం. నేనెంత కొడతానో తర్వాత చెప్తాను. ఏంట్రా వీళ్ళకి చిప్పు దొబ్బినట్టుంది? ఎంత కొట్టారో చెప్పకుండా ఉండడానికి ఇదేం సీక్రెట్ మ్యాచ్ కాదు, అందరికి తెలుస్తుంది. అబ్బా, ఏదో ఇంపాక్ట్ కోసం చెప్తున్నా, దాన్ని కూడా సీరియస్ గా తీసుకోరు ఎవరు? రోహిత్ అన్న, అవునన్నా, సెకండ్ ఇన్నింగ్స్ లో మనం ఏంటో చూపించాలి. నా పవర్ ఏంటో చూపిస్తాను, బంగ్లాదేశ్ వాళ్ళకు చుక్కలు చూపిస్తాను. బా, తిడదామా అంటే నేను కూడా సరిగ్గా ఆడలేదు. విరాట్ కోహ్లీ, నువ్వు ట్రై చేయొచ్చు కదా, నేనే పెద్ద పొడి చేశానా? నేను చెప్పినా కూడా నువ్వు కూడా ఆడలేదు కదా అంటాడు. సరేలే, సెకండ్ ఇన్నింగ్స్ వరకు సైలెంట్ గా ఉందాం. అమ్మయ్యా, వీళ్ళు ఇప్పుడు లాక్ అయిపోయారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలాగో హాఫ్ సెంచరీ కొట్టామనుకో, హ్యాపీగా ఉండొచ్చు. హలో గిల్లు, వాళ్ళు తిట్టుకుంటే ఏమి, నేను తిడతాను. ఇన్ని సంవత్సరాల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాను, నేనే మంచిగా ఆడాను, నువ్వేమాడావు? డక్అవుట్ అయ్యావు, టీమిండియా పరుగు తీసావు. అబ్బా, వీడు ఇక్కడే ఉన్నాడు కదా, ఇక్కడ నుంచి సైడ్ అయిపోవడం బెటర్. నేను వెళ్ళొస్తా, సెకండ్ ఇన్నింగ్స్ కి ప్రాక్టీస్ చేసుకుంటా బ్యాటింగ్. ఇదిగో రోహిత్, అక్కడ కేఎల్ రాహుల్ పారిపోతున్నాడు, పిలిచి కొంచెం చెప్పు బాగా ఆడమని. అంటే జడేజా, చెప్పాలంటే ఏదోలా ఉంది, మేము ఆడలేదు కదా, మీరే పిలిచి చెప్పొచ్చు కదా. ఏందన్నా భయపడతావు? నేను మాట్లాడతా, 39 కొట్టినా నాకు ఆ మాత్రం హక్కు లేదా ఏంది? ఏంటి పంతు, అందరినీ నువ్వే పిలిచి చెప్తావా? నాకు ఛాన్స్ ఇవ్వు, నేను చెప్తాను. ఒరే యశస్వి, నువ్వు ఇంకా జూనియర్ ప్లేయర్వి, ఎలాగంటే అలా మాట్లాడితే హర్ట్ అవుతారు. అందుకే ఈ మ్యాటర్ నేను హ్యాండిల్ చేస్తా, నువ్వు పక్కన నిలబడి చూడు, నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇదిగో కేఎల్ రాహుల్ అన్నా. ఏంటి పంతు, ఏంటి పిలిచావు? ఏమన్నా బ్యాటింగ్ టిప్స్ కావాలా? ఏంటి నువ్వు హాఫ్ సెంచరీకి జస్ట్ 11 రన్స్ దూరంలో ఉన్నా, నువ్వు నాకు చెప్తావు బ్యాటింగ్ టిప్స్? మంచిగా ఆడమని చెప్పి రోహిత్ అన్న, జడేజా అన్న, అశ్విన్ అన్న నీకు వార్నింగ్ ఇవ్వమని చెప్పారు, వాళ్ళే ఇవ్వచ్చు కదా, నీదెందుకు ఇప్పించడం? అంటే యాజ్ ఎ వికెట్ కీపర్ గా నువ్వు కూడా వికెట్ కీపరే కదా, ఒక వికెట్ కీపర్ ఇంకొక వికెట్ కీపర్ కి బాగా చెప్పగలడని చెప్పి వాళ్ళు నన్ను పంపించారనమాట. సరే, సెకండ్ ఇన్నింగ్స్ లో చూసుకుంటా నేనేంటో. ఈ లెక్కతో సెకండ్ ఇన్నింగ్స్ లో మనం ఒక 800 రన్స్ కొట్టేస్తామా? ఏంట్రా అంత మాట మాట్లాడావు? ఎందుకు కొడతాం మనం 800 రన్స్? ఇప్పుడే చూసావు కదా, ప్రతి ఒక్కరు సెకండ్ ఇన్నింగ్స్ లో ఆడేస్తాం అంటున్నారు. ఎంత కొడతారో ఏంటో మరి. హలో యశస్వి, నువ్వు కుర్రానివమ్మా, ఇంకా తెలియదు నీకు, నీ వాళ్ళు అలానే చెప్తారు. కానీ నేను మళ్ళీ ఒక 5-6 వికెట్లు తీసేసుకుంటాను, తర్వాత వచ్చి సెకండ్ టెస్ట్ లో ఆడతామంటారు. నువ్వు పెద్ద 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న క్రికెటర్వి, ఫస్ట్ మ్యాచ్ ఆడావు మాతో, నోరు మూసుకొని అదే లెవెల్ని మెయింటైన్ చెయ్యి. ఏదో వికెట్లు తీసేసామని చెప్పి ఓ ఎగిరి పడకు. ఏంట్రా పంతు, తోటి ప్లేయర్కి రెస్పెక్ట్ ఇవ్వవా నువ్వు? మీరిచ్చారా రెస్పెక్ట్? ఆ హసన్ వచ్చి మా ప్లేయర్స్ అందరినీ వికెట్లు తీస్తా అంటున్నాడు. అవు, వికెట్లు తీయడం తప్పేముంది? నేనేమో వికెట్తో కొడతానని చెప్పినానా? వికెట్లు కదా తీస్తా అన్నాను, తీస్తాను, బరాబర్ తీస్తాను. కరెక్టే కదరా, వికెట్లు తీస్తామంటే కాపాడుకోవాలి, మంచిగా బ్యాటింగ్ చేయాలి, అంతేగాని ఇలా ప్లేయర్ పైన సీరియస్ గా కోపంగా మాట్లాడకూడదు. కోపం గురించి సీరియస్ గురించి నువ్వు మాకు చెప్తున్నావా?
వెళ్ళి పని చూసుకో, సెకండ్ ఇన్నింగ్స్ లో చూసుకుంటాం. నువ్వు వేసేసావు, సేమ్ డిలాగ్ వేసేసావు.